ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ బిహైండ్. ఈరోజు మనం హిస్టరీ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఇండియన్ హిస్టరీ అనేది 3 పార్ట్స్గా డివైడెడ్ అయ్యి ఉంది. అండ్ ఫస్ట్ వన్ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీ అనేది 2 మిలియన్ బీసీ టు 1200 AD. మిడివల్ హిస్టరీ అనేది 1200 AD టు 1857 AD. మోడర్న్ హిస్టరీ అనేది 1857 AD టు 1947 AD. మనం ముందుగా ఏన్షియంట్ హిస్టరీని వస్తుంటే ఒక ప్యాటర్న్ వైజ్గా నేర్చుకుందాం. అండ్ ఫస్ట్ వన్ ప్రీ హిస్టరీ అండ్ హరప్పన్ సివిలైజేషన్ నేర్చుకుందాం ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో వేదిక్ ఏజ్, మహాజాన్పదస్, మౌర్యన్ అండ్ లేటర్ మౌర్యన్, గుప్తా అండ్ పోస్ట్ గుప్తా, ఇలా ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ అయ్యాక మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీస్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, మనం ముందుగా ఈరోజు ఈ వీడియోలో ప్రీ హిస్టరీ అండ్ హరప్పన్ సివిలైజేషన్ గురించి మాత్రం తెలుసుకుందాం. ఓకే, ప్రీ హిస్టరీలో మనకు ఫస్ట్గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది పాలియోలిథిక్ ఏజ్. వాట్ ఈస్ పాలియోలిథిక్ ఏజ్? పాలియోలిథిక్ ఏజ్ అనేది 3 భాగాలుగా ఉంది. అదే లోవర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్. ఓకే, వాట్ ఈస్ పాలియోలిథిక్ ఏజ్? పాలియోలిథిక్ ఏజ్ అంటే ఏంటంటే స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్ని, ఓల్డ్ స్టోన్ ఏజ్ని పాలియోలిథిక్ ఏజ్ అని అంటాం. ఓకే, పాలియో అంటే ఓల్డ్ అని అర్థం, లిథిక్ అంటే స్టోన్ అని అర్థం. ఓకే, ఓల్డ్ స్టోన్ ఏజ్ని పాలియోలిథిక్ ఏజ్ అని అంటాం. ఓల్డ్ స్టోన్ ఏజ్. వాట్ ఈస్ పాలియోలిథిక్ ఏజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడైతే మనకి టూల్స్ అనేవి ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు మనం టూల్స్ని ఐరన్తో చేసుకుంటున్నాం, ఐరన్ ఆర్ అదర్ మెటల్స్. కానీ అప్పుడు టూల్స్ అనేవి స్టోన్స్తో చేసుకునేటోళ్ళు. వాళ్ళు ఒక్కొక్క క్లైమేట్కి ఒక్కొక్క స్టోన్స్ ఒక్కొక్కటి అనేవి యూజ్ చేసేవాళ్ళు టూల్స్గా. దాన్నే పాలియోలిథిక్ ఏజ్ అంటాం, పాలియోలిథిక్ అంటాం. మనం దీని గురించి చదువుకుంటే ద ఓల్డ్ స్టోన్ ఏజ్ పాలియోలిథిక్ ఏజ్ in India is divided into 3 parts as shown in above according to the nature of stone tools. Okay, used by the people and also according to the nature of change of climate. మనం ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ మనకి. అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ క్లైమేట్ అంటే మనం అప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతున్న కొద్దీ వాళ్ళ టూల్స్ అనేవి మారేటివి. ఫర్ ఎగ్జాంపుల్, మనం భూమి అట్ ద ఫస్ట్ ఆఫ్ ది ఎర్త్ మనకి ఓన్లీ ఇట్ కవర్స్ విత్ ఐస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిక్చర్ చూపిస్తాను, ఇదిగోండి. అవర్ వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఐస్. ఇంకా మనం మంచిగా అబ్జర్వ్ చేయాలంటే మన వరల్డ్ అనేది కంప్లీట్గా ఐస్తో ఫిల్ అయిపోయింది చూడండి. అండ్ అది ఒక క్లైమేట్కి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతున్న కొద్దాన్ని ఆ ఐస్ అనేది అరైజ్ అయ్యింది. ఎలా అంటే సిరీస్ ఇక్కడ ఐస్ అనేది అరైజ్ అయ్యింది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఐస్ అనేది అరైజ్ అయ్యింది. అండ్ ఆల్సో వాళ్ళకి జీవులు అనేవి వచ్చాయి. అప్పుడు ఐసేజ్లో ఉండేటప్పుడు ఐస్ అనేది ఫుల్గా నిండి ఉండేటప్పుడు వాళ్ళని దెర్ ఈజ్ నో ఎనీ స్పీసెస్. బట్ ఐస్ అనేది క్లైమేట్ చేంజ్ అవుతున్న కొద్దీ ఐస్ అనేది తగ్గుతుండడం వల్ల అక్కడికి జీవులు అనేవి ఏర్పడ్డాయి. అలానే హ్యూమన్ బీయింగ్స్ కూడా డ్యూరింగ్ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల మనం ఏర్పడ్డాం. సో ఇట్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్. మనకి పాలియోలిథిక్ అంటే ఏంటి అన్న దానికి మాత్రమే ఇది చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి పాలియోలిథిక్ ముందులో డిస్కస్ చేసుకున్నట్టు పాలియోలిథిక్ అనేది 3 పార్ట్స్గా డివైడెడ్ అయ్యి ఉంది. లోవర్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్ అండ్ లోవర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్ అండ్ అప్పర్ పాలియోలిథిక్. ఇప్పుడు మనం లోవర్ పాలియోలిథిక్ గురించి తెలుసుకుందాం. చూడండి, మనం బొమ్మలో మనం ఇక్కడ ఇంతకు ముందు పిక్చర్స్లో చూసినట్టు డెవలప్డ్ ఇన్ ద ప్లీస్టోసీనిక్ పీరియడ్ ఆన్ ఐస్ ఏజ్. అంటే ప్లీస్టోసీన్ పీరియడ్ అన్న ఐస్ ఏజ్ అన్న ఒకటే. పాలియోలిథిక్ మీన్ did not know the usage of fire and did not practice any form of agriculture. అంటే పాలియోలిథిక్లో ఉన్న మనుషులు అనే వాళ్ళకి ఫైర్ అంటే ఏంటో తెలియదు, అలానే పండించడం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఏదైనా యానిమల్స్ని చూస్తే ఆకలిస్తే ఆ యానిమల్స్ని చంపుకొని తినడం వరకే తప్ప వాళ్ళకి సపరేట్గా ఒక అగ్రికల్చరల్ ఫామ్ చేసుకోవడం తెలియదు. అలానే ఫైర్ అంటే ఏంటో తెలియదు, అంటే పచ్చివే తినేటోళ్ళు. అండ్ పాలియోలిథిక్ మెన్ బిలాంగ్ టు ది నెగ్రిటో రేస్. నెగ్రిటో రేస్ అంటే అండమాన్ పీపుల్ ఆర్ నోన్ యాజ్ నెగ్రిటో రేస్. అండమాన్ పీపుల్ని నెగ్రిటో రేసెస్ అని అంటాం. పాలియోలిథిక్ మెన్ బిలాంగ్ టు నెగ్రిటో రేస్. అంటే వాళ్ళు నెగ్రిటో రేస్ అంటే ఒక మానవ జాతి, ఒక జాతి. ఓకే, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నో దట్ ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ రాక్ పెయింటింగ్స్ వాజ్ మేడ్ ఇన్ ఇండియా ఇన్ 1867-1868 బై అన్ ఆర్కియాలజిస్ట్ ఆర్చిబాల్డ్ చార్లే. అంటే ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ రాక్ పెయింటింగ్స్. మనకి పాలియోలిథిక్ ఏజ్లో మనకి ఏన్షియంట్ హిస్టరీ అంటే గుర్తొచ్చేవి రాక్ పెయింట్స్ అండ్ స్టోన్ ఏజెస్. ఓకే, ఈ రాక్ పెయింట్స్ అనేది ఫస్ట్ 1867-68లో ఆర్కియాలజిస్ట్ ఆర్చిబాల్డ్ చార్లే అనే అతను కనుక్కున్నారు. అండ్ నెక్స్ట్ దీని టైం పీరియడ్ చూసేసరికి
లోవర్ పాలియోలిథిక్ అనే వాళ్ళని హోమో ఎరెక్టస్ అనేవాళ్ళు, మిడిల్ పాలియోలిథిక్ని హోమో మీన్ డైరెక్టర్స్ అనేవాళ్ళు, అప్పర్ పాలియోలిథిక్ హోమో సేపియన్స్ అనేవాళ్ళు, అండ్ మీజోలిథిక్ ఆ తర్వాత నియోలిథిక్. ఓకే, అండ్ ప్రీ హిస్టరీ అంటే ఇంకా 3 పార్ట్స్ ఉండేటిది, పాలియోలిథిక్, మీజోలిథిక్ అండ్ నియోలిథిక్. ఓకే, ద మోడర్న్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. అంటే ఒక మోడర్న్ హ్యూమన్ బీయింగ్ అనే అతను అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో అపియర్ అయ్యారు. అంటే దాని అర్థం క్లైమేట్స్ చేంజ్ అవుతుంది. అంటే లోవర్ పాలియోలిథిక్ ఏజ్లో కూడా హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు లేరు, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్లో కూడా హ్యూమన్ బీయింగ్స్ లేరు, బట్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో హ్యూమన్ బీయింగ్స్ అనేది ఫామ్ అయ్యారు. ఐ మీన్ చూడండి ఒకసారి, ఇప్పుడు మీకు మనం పిక్చర్లో డిస్కస్ చేసుకోవాలి. మనం ఇది చూస్తే లోవర్ పాలియోలిథిక్ అనే అతను అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఇలా. ఓకే, దీన్ని హోమో ఎరెక్టస్ అంటాం. మిడిల్ పాలియోలిథిక్ వచ్చేసరికి మన వాళ్ళ బ్యాక్ బోన్ అనేది కొంచెం స్ట్రైట్ అయ్యింది. అండ్ అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసరికి దే ఆర్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు దే ఆర్ ఫార్మ్డ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, మనుషుల్లా మారారు. సో మనం లోవర్ పాలియోలిథిక్ వచ్చేటప్పుడు ఇలా ఉండేటల్ల, అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసరికి ఇలా చేంజ్ అయ్యాం. సో ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అపియర్డ్ ఇన్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. అంటే అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అనే అతను అపియర్ అయ్యారు. ఓకే, ఇప్పుడు లోవర్ పాలియోలిథిక్ పీరియడ్ అంటే ఇట్ కవర్స్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ ది ఐస్. మనం ఇందాక పిక్చర్లో చూసుకున్నాం. అంటే వరల్డ్ ఈజ్ కవర్డ్ విత్ గ్రేటర్ పార్ట్ ఆఫ్ ఐస్తోనే కవర్ అయ్యింది. హంటర్స్ అండ్ ఫుడ్ గ్యాదరర్స్ అంటే వాళ్ళు హంట్ చేయడం, ఫుడ్ గ్యాదర్ చేసుకోవడం మాత్రమే, కానీ స్పెషల్గా ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోవడం అనేది తెలియదు. ఓకే, టూల్స్ యూజ్డ్ ఫర్ హ్యాండ్ యాక్సెస్, చాపర్స్ అండ్ క్లెవర్స్. ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్. అంటే లోవర్ పాలియోలిథిక్లోనే యూజ్ చేసిన టూల్స్ ఏంటి అంటే హ్యాండ్ యాక్సెస్, చాపర్స్ అండ్ క్లేవర్స్. ఓకే, అండ్ ఎర్లియస్ట్ లోవర్ పాలియోలిథిక్ సైట్స్ ఇన్ బోరి ఇన్ మహారాష్ట్ర. అంటే లోవర్ పాలియోలిథిక్ సైట్స్ అనేవి మహారాష్ట్రలో బోరిలో కనుగొన్నారు. ఓకే, లైమ్ స్టోన్ ఆర్ పెబల్స్ వర్ యూజ్డ్ టు మేక్ టూల్స్. అప్పుడు స్టోనేజ్లో లైమ్ స్టోన్స్ అండ్ పెబల్స్ అనేవి యూజ్ చేసేటోళ్ళు టు మేక్ టూల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టూల్స్ ఎలాంటివి అంటే హ్యాండ్ యాక్సెస్, చాపర్స్ ఉండేవి. చాపర్స్ అంటే సింపుల్ టూల్స్ మేడ్ బై స్ట్రైకింగ్ ఏ స్టోన్ టు క్రియేట్ ఏ షార్ప్ ఎడ్జ్. ఓకే, హ్యాండ్ యాక్సెస్. బైఫేషియల్ టూల్స్ మీనింగ్ దే ఆర్ వర్క్డ్ ఆన్ బోత్ సైడ్స్ యూజ్డ్ ఫర్ వేరియస్ టాస్క్స్. క్లేవర్స్ అంటే టూల్స్ విత్ ఎ బ్రోడ్ ఫ్లాట్ ఎడ్జ్ లైక్లీ యూజ్డ్ ఫర్ కట్టింగ్ అండ్ బచ్చరింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్లో మేజర్ సైట్స్ చూసుకుందాం. సోన్ వ్యాలీ ఇన్ ప్రెజెంట్ పాకిస్తాన్. అంటే సోన్ వ్యాలీ ప్రెజెంట్ పాకిస్తాన్లో ఉంది. థార్ డెజర్ట్ కాశ్మీర్, మేవార్ ప్లైన్స్ సౌరాష్ట్ర గుజరాత్, సెంట్రల్ ఇండియా డెక్కన్ ప్లేట్యూ, చోటా నాగ్పూర్ ప్లేట్యూ, నార్త్ ఆఫ్ ది కావేరీ రివర్, బెలన్ వ్యాలీ ఇన్ యూపీ. అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఈజ్ భింబెట్కా ఇన్ మధ్యప్రదేశ్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో అనే భింబెట్కా అనేది యూడబ్ల్యూఎస్గా పిలుస్తాం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, అండ్ మనం ఎక్కువగా వినే పేర్లు సోన్ వ్యాలీ అండ్ భింబెట్కా ఇన్ మధ్యప్రదేశ్. ఇలా మనం గుర్తుంచుకోవాలి. చోటా నాగ్పూర్ అంటే ఈ 10 to 11 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది. అండ్ సోన్ వ్యాలీ, థార్ డెజర్ట్, మేవార్ ప్లైన్స్, సౌరాష్ట్ర, సెంట్రల్ ఇండియా డెక్కన్ ప్లేట్యూ, చోటా నాగ్పూర్ ప్లేట్యూ, నార్త్ ఆఫ్ ది కావేరీ రివర్, బెలన్ వ్యాలీ ఇన్ యూపీ. అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్ భింబెట్కా ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, ఇప్పుడు మధ్యప్రదేశ్ యూడబ్ల్యూఎస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటాము. అండ్ నెక్స్ట్ మేజర్ సైట్స్ ఆఫ్ లోవర్ పాలియోలిథిక్ అంటే వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు అని మనకు ప్రూఫ్స్ దొరికాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. మేజర్ సైట్స్ ఆఫ్ మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. టూల్స్ యూజ్డ్ వర్ ఫ్లేక్స్, బ్లేడ్స్, పాయింటర్స్, స్క్రాపర్స్ అండ్ బోరర్స్. ద టూల్స్ వర్ స్మాలర్, లైటర్ అండ్ థిన్నర్. ఓకే, ఈ ఇంపార్టెంట్ సైట్స్ ఏంటంటే బెలన్ వ్యాలీ ఇన్ యూపీ, యూని వ్యాలీ ఇన్ రాజస్థాన్, సోన్ అండ్ నర్మదా రివర్స్, భింబెట్కా, తుంగభద్ర రివర్ వ్యాలీస్, పోట్వా ప్లాట్యూ. ఓకే, అండ్ సంగా కేవ్ నియర్ పాకిస్తాన్. అంటే మనం మ్యాక్సిమం లోవర్ అండ్ మిడిల్ తెలుసుకున్నాం. ఇప్పుడు అప్పర్ పాలియోలిథిక్ ఏజ్కి వద్దాం. అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి కోయిన్సైడెడ్ విత్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఐస్ ఏజ్ వెన్ ద క్లైమేట్ బికమ్ కంపారిటివ్లీ వార్మర్ అండ్ లష్ హ్యూమిడ్. అంటే
లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఐసేజ్ అంటే ఐసేజ్ అంతా కంప్లీట్ అయిన కాలాన్ని అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ అంటాం. ఈ ఐసేజ్ కంప్లీట్ అయ్యేసరికి క్లైమేట్ అనేది కంపేరిటివ్లీ కొంచెం వేడిగా అవడం మొదలయ్యింది. ఓకే, ది క్లైమేట్లో ఉన్న తేమ అనేది తగ్గింది. దే లెస్ హ్యూమిడ్. ఎమర్జెన్సీ ఆఫ్ హోమోసేపియన్స్, innovation in tools and technology, bone tools including needles, harpoons, parallel-sided blades, fishing tools, and burying tools. ఓకే, ఈ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో ఇంపార్టెంట్ సైట్స్ వచ్చేసరికి బింబెట్కా. చూసారా, ఇది రిపీటెడ్గా వస్తున్న పేరు బింబెట్కా. బింబెట్కాలో ఏం దొరికాయి అంటే హ్యాండ్ యాక్సెస్ అండ్ క్లెవర్స్, బ్లేడ్స్, స్క్రాపర్స్ అండ్ ఎ ఫ్యూ బరియన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ హియర్. బెలన్, సోన్, మహారాష్ట్ర, ఒరిస్సా, చోటా నాగపూర్ ప్లాట్యూ బీహార్లో ఉంది. ద ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఏపీ. బోన్ టూల్స్ హ్యావ్ బీన్ ఫౌండెడ్ ఓన్లీ అట్ కేవ్ సైట్స్ ఆఫ్ కర్నూల్. ఓకే, బోన్ టూల్స్ అనేవి మన కర్నూల్లో దొరికాయి. అండ్ ముచ్చట్ల చింతామణి గావి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ టూల్స్ మనం చూసుకుంటే ఈ టూల్స్ వేరియేషన్ని మనం చూద్దాం. చూడండి, ఇది చాపర్. ఇట్ ఈస్ అట్ టూల్స్ ఆఫ్ పాలియోలిథిక్ ఎరా. పాలియోలిథిక్ ఎరాలో ఇది చాపర్, ఇది హ్యాండ్ యాక్స్ అంటే గొడ్డ లాంటిది. ఇట్ ఈస్ క్లెవర్. ఓకే, అండ్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్లో వీళ్ళ గుహలు ఎలా ఉండేటివి. ఓకే, గుహలు అంటే రాక్ షెల్టర్స్ కింద నివసించేటోళ్ళు. అండ్ వీళ్ళ రాక్ పెయింట్స్ వచ్చేసరికి ఇలా. ఓకే, రాక్ పెయింట్స్ అనేవి ఎలా ఉండేవి. ఇంకా మనం జూమ్ చేద్దాం. ఓకే, ఇలా రాక్ పెయింట్స్ అనేవి ఉండేటివి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదిగోండి వాళ్ళ గృహలు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం లోవర్ పాలియోలిథిక్ అంటే ఏంటి, మిడిల్ పాలియోలిథిక్ అంటే ఏంటి. మిడిల్ పాలియోలిథిక్ ఈజ్ నథింగ్. మిడిల్ పాలియోలిథిక్లో ఏమీ లేదు. లోవర్ పాలియోలిథిక్ వచ్చేసరికి ఐస్ అనేది ఫామ్ అయ్యింది, ఐస్ అనేది ఉండేది. అండ్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్లో తక్కువ హ్యూమన్ బీయింగ్స్ అనేవి ఫామ్ అవ్వలేదు. బట్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు ఫామ్ అయ్యారు అంటే అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో ఫామ్ అయ్యారు. అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో ఐస్ అనేది లేదు. ఐస్ అనేది లేదు అని కాదు, తక్కువ ఉంది. అంటే క్లైమేట్ అనేది వార్మ్ అవడం మొదలుపెట్టింది. హ్యూమిడిటీ అంటే క్లైమేట్లో ఉన్న హ్యూమిడిటీ అనేది, వెదర్లో ఉన్న హ్యూమిడిటీ అనేది తగ్గింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం మీజోలిథిక్ గురించి నేర్చుకుందాం. మీజోలిథిక్ ఏజ్. మీజో అంటే పాత, ఓల్డ్. ఓకే, మీజో అంటే ఓల్డ్ అని, లిథిక్ అంటే స్టోన్ అని. ఓల్డ్ స్టోన్ ఏజ్ మీజోలిథిక్ ఏజ్. ఇది ఎండ్ ఆఫ్ ఐస్ ఏజ్. మీజోలిథిక్ ఏజ్ అనేది ఎండ్ ఆఫ్ ఐస్ ఏజ్. క్లైమేట్ బికమ్ వార్మ్ అంటే మనం అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో చెప్పుకున్నాం ఎండ్ ఆఫ్ ఐస్ ఏజ్. ఓకే, అండ్ క్లైమేట్ బికమ్ వార్మ్ అండ్ డ్రై. చేంజెస్ ఇన్ ఫ్లోరా అండ్ ఫౌనా పాసిబుల్ ఫర్ హ్యూమన్ అంటే మనుషులకి తగ్గ క్లైమేట్ అనేది మీజోలిథిక్లో ఫామ్ అయ్యింది. ఓకే, అండ్ మ్యాక్సిమం మనుషులు అనేటి వాళ్ళు ఉండేటోళ్ళు. అండ్ మనం ఇక్కడ ఇంపార్టెంట్గా మీజోలిథిక్లో మనుషులు నేర్చుకున్నది ఏంటి అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. అంటే మీజోలిథిక్లో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం నేర్చుకున్నారు. అంటే ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం నేర్చుకున్నారు. నాట్ ఏ ప్రిపరేషన్, ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోవడం నేర్చుకున్నారు. అండ్ యానిమల్స్ని కూడా పెంచుకునే వాళ్ళు. ఫస్ట్ యానిమల్ టు బి డొమెస్టికేటెడ్ ఈజ్ డాగ్. అంటే ఇప్పుడు మన మానవ జాతిలో అప్పుడు ఏ జాతి ఉండేదో అలా డాగ్స్లో ఆ జాతిని అప్పుడు ఉండే జాతి అంటే ఏన్షియంట్ డాగ్, దాన్ని పెంచుకునేటోళ్ళు. షీప్ అండ్ గోట్స్ వర్ మోస్ట్ కామన్ డొమెస్టికేటెడ్ యానిమల్స్. అంటే గొర్రెల్ని మేకల్ని కూడా వాళ్ళు పెంచుకునేటోళ్ళు. అంటే మోస్ట్ కామన్ డొమెస్టికేట్, మ్యాక్సిమం అందరూ కూడా గొర్రెల్ని మేకల్ని పెంచుకునేటోళ్ళు. దే ఆర్ డొమెస్టికేటెడ్ యానిమల్స్. లివ్డ్ ఇన్ సెమీ పర్మనెంట్ సెటిల్మెంట్స్ అలాంగ్ విత్ ఆక్యుపైయింగ్ కేవ్స్ అండ్ ఓపెన్ గ్రౌండ్స్. అంటే ఎవరి ఇల్లు అనేది వాళ్ళు కట్టుకునేటోళ్ళు. మనం పిక్చర్ చూస్తే, ఈ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, అంటే ఎవరు గుహలో అంటే ఎవరు హౌసెస్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి డాగ్ అనేది డొమెస్టికేటెడ్ యానిమల్. ఇక్కడ చూస్తే మనం క్లాత్స్ కూడా వేసుకున్నారు. అంటే జంతువులకు చంపిన తర్వాత వాళ్ళ జంతువుల యొక్క చర్మం అనేది వాళ్ళు క్లాత్స్గా యూజ్ చేసుకున్నారు. ఓకే, వాళ్ళు అంటే వాళ్ళు యూజ్ చేసే స్టోన్స్లో అప్పర్ గ్రేడ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, చూడండి, అంటే ఇక్కడ ఇవి యానిమల్ బోన్స్ అనమాట. అంటే వాళ్ళు యూజ్ చేసి, అంటే వాళ్ళు ఫుడ్ తిన్న యానిమల్స్ బోన్స్ అనేవి టూల్స్గా ఉపయోగించుకునే వాళ్ళు. సో దే ఆర్ చేంజ్డ్. అంటే వాళ్ళు క్లైమేట్ చేంజ్ అవుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనలు అనేవి మారుతూ వస్తున్నాయి. ఓకే, మనం డిస్కస్ చేసుకున్నట్టే పీపుల్ ఆఫ్ దిస్ ఎరా బిలీవ్డ్
ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ హెన్స్ దే బరియడ్ ద డెడ్ విత్ ఫుడ్ ఐటమ్స్ అండ్ అదర్ గూడ్స్. అంటే వాళ్ళు అంటే మీజోలిథిక్లో వాళ్ళు ఏం నమ్మేటోళ్ళు అంటే మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అండ్ వాళ్ళకి నచ్చిన వస్తువుల్ని వాళ్ళతో పాటు పాతేసేవాళ్ళు. అది వాళ్ళ నమ్మకం. ఓకే, దీనికి పిక్చర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఓకే ఇదిగోండి, ఇక్కడ వాళ్ళ బాడీస్తో పాటు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అండ్ వాళ్ళ ఇష్టమైన వస్తువులు అనేవి పాత పెట్టేసేవాళ్ళు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్టిక్స్తో చేసిన హౌసెస్ ఉండేటివి. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ హౌసెస్, బట్ వాళ్ళు ఉండడానికి మాత్రం హౌసెస్ పెట్టుకునేటోళ్ళు. దే ఆర్ నాట్ ఫుల్లీ కవర్డ్, బట్ దే ఆర్ అంటే వాళ్ళు ఫుల్గా కవర్ అయ్యి లేరు, కానీ బట్ వాళ్ళు ఉన్న జంతువుల చర్మంతో దిస్ ఈజ్ ఏ ఇమేజ్ ఇది. బట్ వాళ్ళకి అప్పటికి వీలైనంత వరకు జంతువులతో వాళ్ళు క్లాత్స్ అనేవి కుట్టుకుంటేవాళ్ళు, అంటే జంతువుల చర్మంతో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరి ఇదిగోండి, స్టోన్ టూల్స్ వర్ మైక్రోలిథ్స్ మేడ్ అప్ ఆఫ్ క్రిప్టోక్రిస్టలిన్ సిలికా అండ్ చాల్కోట్ని దీంతో టూల్స్ అనేవి తయారు చేసేటోళ్ళు. మేక్ కాంపోజిట్ టూల్స్, సెపరేట్ హెడ్స్, arrow heads and sickles after hafting them on wooden or bone handles. These microliths enabled the Mesolithic man to hunt smaller animals and birds. అంటే మనం ఇందాక చూపించిన టూల్స్ వాటిని తయారు చేసుకొని చిన్న చిన్న యానిమల్స్ని బర్డ్స్ని హంట్ చేయడానికి యూజ్ చేసేటోళ్ళు. ఓకే, మనం మీజోలిథిక్ సైట్స్లో ఇంపార్టెంట్ సైట్స్ చూసుకుంటే మీజోలిథిక్ ఏజ్లో దేర్ ఆర్ అబౌవ్ 150 మీజోలిథిక్ రాక్ ఆర్ట్ సైట్స్ అక్రాస్ ఇండియా మొత్తంగా 150 మీజోలిథిక్ రాక్ ఆర్ట్ సైట్స్ ఉన్నాయి. అండ్ రాక్ ఆర్ట్స్ అంటే ఇంకా క్లియర్గా చూపించాలంటే దీస్ ఆర్ ద రాక్ ఆర్ట్స్. ఓకే, ఈ రాక్ ఆర్ట్స్ అనేవి 150+ ఉన్నాయి. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ చూసుకుంటే బాగోర్ ఇన్ రాజస్థాన్లో బాగోర్లో ఉంది. ఓకే, మైక్రోలిథ్స్ అలాంగ్ విత్ యానిమల్ బోన్స్ అండ్ సెల్స్, యానిమల్ బోన్స్తో వాళ్ళకి దొరికింది. అండ్ మధ్యప్రదేశ్లో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఫర్ ది డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, ఆడమ్గఢ్ ఇన్ మధ్యప్రదేశ్, బింబెట్కా కేవ్స్ ఇన్ మధ్యప్రదేశ్, లంగ్రాజ్ ఇన్ గుజరాత్. బోన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ హ్యావ్ బీన్ ఎక్స్కవేటెడ్ ఫ్రమ్, అంటే తవ్వకాల్లో గుజరాత్లో బోన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ యొక్క బోన్ టూల్స్ అనేవి దొరికాయి. ఓకే, మైక్రోలిథ్స్ వ్యాలీస్ ఆఫ్ రివర్ తపి, సబర్మతి, నర్మదా అండ్ మహి. అంటే ఈ రివర్స్ వ్యాలీస్ ఆఫ్ రివర్ అంటే ఈ నది ఒడ్డున మైక్రోలిథ్స్ అనేవి కొన్ని దొరికాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, మైక్రోలిథ్ మెన్ స్టార్టెడ్ టు వియర్ క్లోత్స్ మేడ్ ఆఫ్ యానిమల్ స్కిన్. మనం చూపించుకున్నాం అంటే ఇక్కడ మనం యానిమల్ స్కిన్తో క్లాత్స్ అనేవి వాళ్ళు ధరించేవాళ్ళు. ద ఫస్ట్ హ్యూమన్ కాలనైజేషన్ ఆఫ్ ది గంగా ప్లెయిన్స్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అంటే గంగా ప్లెయిన్స్లో ఫస్ట్ హ్యూమన్ కాలనైజేషన్ అంటే ఎవరికి వాళ్ళు అన్నట్టు బిహేవ్ చేసుకున్నట్టు ఎవరికి వాళ్ళు అనేది గంగా ప్లెయిన్స్లో చూసుకున్నాం మనం. ఓకే, ప్రీ హిస్టారిక్ ఆర్ట్ అంటే రాక్ ఆర్ట్ అంటే పాత కాలంలో. ద మీజోలిథిక్ పీపుల్ వర్ ఆర్ట్ లవర్స్ అండ్ ఇనిషియేటెడ్ రాక్ ఆర్ట్. అంటే మీజోలిథిక్ పీపుల్ అనేవాళ్ళు ఆర్ట్ లవర్స్. ఓకే, రాక్ ఆర్ట్ని మనం ఇందాక చూపించినట్టు రాక్ అంటే రాళ్ళ మీద వాళ్ళకి పెయింట్స్ వేసుకునేటోళ్ళు. మోస్ట్లీ వైల్డ్ యానిమల్స్ అండ్ హంటింగ్ సీన్స్, డాన్సింగ్ అండ్ ఫుడ్ కలెక్షన్. మోస్ట్లీ అంటే వాళ్ళు ఏ పెయింట్స్ వేసుకునేటోళ్ళు అంటే వైల్డ్ యానిమల్స్ యొక్క పిక్చర్స్, వాళ్ళు హంట్ చేసినప్పుడు సీన్స్ అండ్ డాన్సింగ్, ఫుడ్ కలెక్షన్ చేసినప్పుడు వచ్చే ఫొటోస్ని వాళ్ళు తీసుకునేటోళ్ళు. ఓకే, గివ్ an idea about the development of religious practice. అంటే డెవలప్మెంట్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేది ఉండేది. డివిజన్ ఆఫ్ లేబర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ జెండర్. అంటే జెండర్ బట్టి అప్పుడే వాళ్ళు లేబర్ని డిసైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు తెచ్చిన ఫుడ్ని ప్రిపేర్ చేసి ఇంట్లో చూసుకోవడం వాళ్ళ లేడీస్ పని అయితే, వీళ్ళు ఫుడ్ గ్యాదర్ చేయడం, ఫుడ్ హంటింగ్కి వెళ్ళడం, ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం జెంట్స్ పని చూసుకునేటోళ్ళు. ఓకే, ఇప్పుడు నియోలిథిక్ ఏజ్ ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ నియోలిథిక్ రెవల్యూషన్. అంటే ఒక కొత్త పద్ధతి, మ్యాన్ టర్న్డ్ ఇంటూ ఏ ఫుడ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ఫుడ్ గ్యాదరర్. అంటే నియోలిథిక్ ఏజ్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఎలా అంటే అప్పటి వరకు మనుషులు ఫుడ్ వెతికేవాళ్ళు, కానీ నియోలిథిక్ ఏజ్లో ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఓకే, కల్టివేటెడ్ ల్యాండ్ అండ్ గ్రూ ఫ్రూట్స్ అండ్ కార్న్ లైక్ రాగి అండ్ హాస్గ్యామ్. అంటే కులాటి అనేవాళ్ళు. వాళ్ళు
పళ్ళను పండించేటోళ్ళు. అంటే ఒక కల్టివేటెడ్ ల్యాండ్, ఒక ల్యాండ్, ఈ ల్యాండ్ నీది, ఈ ల్యాండ్ నాది అని కాకుండా ఒక ల్యాండ్ అనేది తీసుకొని దాన్ని పండించి దాంట్లో ఫ్రూట్స్, రాగి అండ్ ఆస్గ్రామ్ అనేవి పండించేటోళ్ళు. డొమెస్టికేటెడ్ అంటే నియోలిథిక్ ఏజ్లో డొమెస్టికేటెడ్ క్యాటిల్, షీప్స్ అండ్ గోడ్స్. అంటే షీప్స్, గోడ్స్ మీజోలిథిక్లోనే వాళ్ళకి డొమెస్టికేటెడ్ యానిమల్స్. బట్ షీప్స్ అండ్ గోడ్స్తో పాటు కౌస్ని కూడా వాళ్ళు డొమెస్టికేటెడ్ యానిమల్స్గా చూసుకున్నారు. ఇదిగోండి, క్యాటిల్, షీప్ అండ్ గోడ్స్ అంటే ఆవుల్ని, ఎద్దుల్ని కూడా వాళ్ళు డొమెస్టికేటెడ్ అంటే పెంచుకున్నట్టు వాళ్ళు. Pottery is appeared in this space on a large scale. Okay, handmade pottery was made, but later on food wheels were used to make pots. అంటే పాటరీ అంటే కుండలు యూజ్ చేసుకునేటోళ్ళు. అంటే అప్పటికప్పుడు వాళ్ళు యూజ్ చేసుకున్న కుండలే, కానీ అలా క్లైమేట్ అలా చేంజ్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఫుడ్ వీల్స్ మీద మేక్ పాట్స్ యూజ్ చేసుకునేటోళ్ళు, అంటే వీల్స్ మీద. People of Neolithic age lived in rectangular and circular houses which were made of mud and reeds. అంటే మట్టి ఇల్లులు, అంటే అవి రెక్టాంగులర్ షేప్లో ఉండేటివి. దానికి ఫోటో చూపించుకున్నాం చూడండి. ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో ఇల్లులు ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వాళ్ళు క్రాప్స్ అనేవి కల్టివేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ షీప్స్ అండ్ గోడ్స్ అనేవి వాళ్ళు డొమెస్టికేటెడ్ యానిమల్స్. అండ్ ఇక్కడ పాట్స్ అనేవి రెడీ చేస్తున్నారు. ఓకే, ఇలా ఉండేటివి. అండ్ మనం అంటే పర్టికులర్గా సపరేట్గా ఇలానే ఇల్లులు ఉండేటివి అనడానికి దిస్ ఈజ్ ఒక ఇమేజ్ లాంటిది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే వాళ్ళు బోట్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే వాళ్ళు హంట్ చేయడానికి, అంటే చేపలు పట్టడానికి. అండ్ దిస్ ఈజ్ అంటే ఈ టైప్లో ఇల్లులు ఉంటాయి అని చూపించడానికి. ఓకే, ఇవి ఎలా ఉండేటివి అనమాట ఇల్లు. ఓకే, మేక్ బోట్స్ అండ్ కుడ్ స్పిన్ కాటన్, వూల్ అండ్ వ్యూ క్లాత్. అంటే వాళ్ళు బట్టలు కూడా కాటన్ క్లాత్స్తో కాటన్ క్లాత్స్తో బట్టలు కూడా వాళ్ళు వేసుకునేటోళ్ళు. ఓకే, మనం ఇది చూసుకుంటే ఇదిగోండి, దే ఆర్ వీరింగ్ శారీస్. ఓకే, వాళ్ళు కాటన్ క్లాత్స్తో యూజ్ చేసుకొని బట్టలు వేసుకునేటోళ్ళు కాటన్తో, అంటే నియోలిథిక్లో. ఓకే, అండ్ నెక్స్ట్ మనం దే ఇన్హాబిటెడ్ మెయిన్లీ ద హిల్లీ రివర్ వ్యాలీస్, రాక్ షెల్టర్స్ అండ్ ది స్లోప్స్ ఆఫ్ ది హిల్స్. అంటే వాళ్ళు హిల్లీ రివర్ వ్యాలీస్ అంటే వాళ్ళు ప్లేసెస్ అనమాట. వాళ్ళు ఇన్హాబిటెడ్, వాళ్ళు ఉన్న ప్లేసెస్ వాళ్ళు నివసించేవాళ్ళు. ఎలా అంటే ఎక్కడంటే హిల్లీ రివర్ వ్యాలీస్, రాక్ షెల్టర్స్ అండ్ స్లోప్స్ ఆఫ్ హిల్స్ దగ్గర వాళ్ళు అనేవాళ్ళు నివసించేవాళ్ళు. ఓకే, అండ్ దీస్ పీపుల్ యూజ్డ్ మైక్రోలిథిక్ బ్లేడ్స్ ఇన్ ఎడిషన్ టూల్స్ టు మేడ్ పాలిష్డ్ స్టోన్స్. అంటే వాళ్ళు పాలిష్డ్ స్టోన్స్ అంటే వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు. సో వాళ్ళు పాలిష్డ్ స్టోన్స్ అనేవి హంటింగ్కి యూజ్ చేసేటోళ్ళు. ఎలా అంటే ద యూజ్ ఆఫ్ క్లెట్స్ వాజ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ గ్రౌండ్ అండ్ పాలిష్డ్ హ్యాండ్ యాక్సెస్. దే ఆల్సో యూజ్ టూల్స్ అండ్ వెపన్స్ మేడ్ ఆఫ్ బోన్స్ సచ్ యాజ్ నీడిల్స్, క్రాపర్స్, బ్రోడర్స్, యారో హెడ్స్ ఎట్సెట్రా. ఇందాక మనం చూసుకున్నాం. వాళ్ళు బోన్స్తో టూల్స్ అనేవి చేసుకునేటోళ్ళు. దే ఆల్సో యూజ్ టూల్స్ అండ్ వెపన్స్ మేడ్ ఆఫ్ బోన్స్ సచ్ యాజ్ నీడిల్స్, క్రాపర్స్, బ్రోడర్స్ అండ్ యారో హెడ్స్ ఎట్సెట్రా. The use of new polished tools made it easier for humans to cultivate, hunt and perform other activities in a better manner. వాళ్ళు తయారు చేసుకున్న షార్ప్ టూల్స్ అనేవి వాళ్ళకి కల్టివేట్ చేయడానికి, హంట్ చేయడానికి ఈజీ చేసాయి అనమాట. ఓకే, అంటే బోన్స్ అనేవి షార్ప్గా ఉండడం, అంటే స్టోన్స్ని వాళ్ళు అంటే ముందుగా ఉన్న స్టోన్స్ని వాళ్ళు షార్ప్ చేసుకోవడం, ఇలా నేర్చుకున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్, కోల్దివా అండ్ మహాగరా lying south of Allahabad. Circular huts along with crude hand matter pottery, oldest evidence of rice. అంటే కోల్దివా అండ్ మహాగ్రాలోన అక్కడ వాళ్ళకి ఏం దొరికింది అంటే హ్యాండ్ మేడ్ పాటరీ దొరికింది అండ్ ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్, అంటే పాతకాలంలో రైస్ పండించిన ఎవిడెన్స్ దొరికింది. అండ్ మెహర్గార్ బలోచిస్తాన్, పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ హౌస్ built of sun-dried bricks and cultivated crops like cotton and wheat. అక్కడ వాళ్ళు కాటన్ని, వీట్ని పండించేటోళ్ళు. హౌసెస్ బిల్డ్ ఆఫ్ సన్-డ్రైడ్ బ్రిక్స్ అంటే మట్టి ఇటుకలు, అంటే సపరేట్గా ఇదే షేప్ అని కాదు, బట్ మట్టితో చేసిన ఇటుకల్ని యూజ్ చేసేటోళ్ళు హౌస్ బిల్డ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్ గుర్జరం, కాశ్మీర్లో డొమెస్టిక్ డాగ్స్ వర్ బరియడ్ అలాంగ్ విత్ దేర్ మాస్టర్స్ ఇన్ దేర్ గ్రేవ్స్. అంటే వాళ్ళు మీజోలిథిక్ కేజ్లో వాళ్ళు అనేది కొంత పాటించారు. ఏంటి అంటే దే ఆర్ అంటే ఎవరైనా చనిపోతే
వాళ్ళతో పాటు వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ని బ్యారియల్ చేసేటోళ్ళు వాళ్ళతో పాటు. అండ్ ఇక్కడ నియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఎవరైనా చనిపోతే వాళ్ళతో పాటు వాళ్ళు పెంచుకున్న జంతువును కూడా వాళ్ళతో పాటు బ్యారియల్ చేసేటోళ్ళు. అండ్ వాళ్ళు పెంచుకున్న జంతువుని వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్తో కూడా బ్యారియల్ చేసేటోళ్ళు. అప్పుడు వాళ్ళని నమ్మేటోళ్ళు. ఓకే. అండ్ గుఫ్క్రాల్ కాశ్మీర్, పిట్ విల్లింగ్, స్టోన్ టూల్స్ అండ్ గ్రేవ్ యార్డ్స్ ఇన్ హౌసెస్. అంటే గ్రేవ్ యార్డ్స్ ఇవన్నీ దొరికాయి వాళ్ళకి. అండ్ బ్రహ్మగిరి, ఓకే సారీ, అండ్ నెక్స్ట్ వన్ పిక్లిహాల్, బ్రహ్మగిరి, మస్కి, తక్కల్కోట, హల్లూర్. ఇది ఇక్కడ పీపుల్ వర్ క్యాటిల్ హంటర్స్ అండ్ డొమెస్టికేటెడ్ షీప్ అండ్ గోడ్స్ యాస్ మౌంట్స్ హ్యాస్ బీన్ ఫౌండ్. ఇక్కడ వాళ్ళు క్యాటిల్ హంటర్స్, డొమెస్టికేటెడ్ షీప్, గోడ్స్, యాష్ మౌంట్స్ ఇవి కనిపించాయి. ఓకే. ఈరోజు మనం ప్రీ హిస్టరీలో పాలియోలిథిక్, మీజోలిథిక్ అండ్ నియోలిథిక్ గురించి నేర్చుకున్నాం. పాలియోలిథిక్లో లోవర్ పాలియోలిథిక్, లోవర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్ అండ్ అప్పర్ పాలియోలిథిక్ గురించి నేర్చుకున్నాం. మీజోలిథిక్ గురించి, నియోలిథిక్ గురించి నేర్చుకున్నాం. ఓకే. అండ్ నౌ ఇప్పుడు మనం ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేస్తూ రేపు ఇక్కడితో మనకి స్టోన్ ఏజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రేపు మనం అంటే చాల్కోలిథిక్ ఏజ్ అంటే బ్రోంజెస్ గురించి నేర్చుకున్నాం. ఓకే. ఈ వీడియో లెందీగా ఉండొచ్చు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఒకవేళ మీకు అండర్స్టాండ్ కాకపోతే కామెంట్స్లో డౌట్స్ రూపంలో అడగండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు అర్థం చేసుకోలేకపోతే స్కిప్ చేసైనా చూడండి. ఓకే.